హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు స్టోరీ వచ్చేసి ఇంటింటి కథ పార్ట్ 41. రచించిన వారు డి కామేశ్వరి గారు. ఒక్క క్షణం నిర్ఘంతపోయాడు ప్రసాద్. ఆఫీస్లో జరిగింది అక్షరం పొల్లు పోకుండా అరగంటలో వార్త లతకు చేరిందంటే ఆఫీస్లో ఎవరికో తన మీద నిఘా ఉంచిందన్నమాట అని అనుకున్నాడు. ఆవేశంతో వణికిపోయాడు. ఎంత మోసం, ఎంత అహంకారం! నమ్మించి దగా చేస్తుందా లత? పట్టజాలని కోపంతో ఒక్క ఉదుటున లత మీదికి లంఘించాడు. ఇవ్వవు, ఎలా ఇవ్వవో చూస్తాను, నన్నెలా ఆపుతావో చూస్తాను. ఇన్నాళ్ళు నీ జులుం సహించాను, ఇక సహించను, సహించేదే లేదు. ఈ రోజుతో నీ ఆట కట్టిస్తాను. నోరు మూసుకొని చచ్చినట్టు పడి ఉండు. నేను నీ మొగుణ్ణి అన్నది మర్చిపోకు. అన్యాయంగా నా మీద ఇంత శత్రుత్వం సాగిస్తావా? నన్నేం అన్యం పుణ్యం ఎరగని ఆ శాంతిని ఉద్యోగంలోంచి తీయిస్తావా? ఎన్ని చేసినా డబ్బియ్యవు, ఇవ్వవు అంటూ ఆమె పీక పట్టుకొని కసిగా నులుముతూ వల్లు తెలియని కోపంతో ఏం చేస్తున్నది గుర్తించకుండా అన్నాళ్ళుగా అతనితో ఆమె పట్ల పేరుకున్న అహ్యత, కసి అంతా చేతులలో చూపించి ఆమె గొంతు నులిమాడు. లత ముందు కెవ్వుమని అరిచింది. ఆ తర్వాత చేతులతో అతన్ని పట్టి విడిపించుకోవాలని గింజుకుంటూ విఫల ప్రయత్నం చేసింది లత. ఆమె గొంతులోంచి సన్నని నురుగులు మాత్రమే కాసేపు వచ్చాయి. ప్రతిఘటించే శక్తి లేక ఆమె శరీరం తోటకూర కాడలా వాలిపోయింది. ఆమె ప్రతిఘటించడం మానేశాక ప్రసాద్ కసి తీరా ఆమెను విసురుగా ఒక తోపు తోసి ఆమె తాళాలు తలగడ కింద నుంచి తీసుకొని గాడ్రేజ్ బీరువా తీసి చకచక అందిన నోట్ల కట్టలు ఎన్ని ఉన్నాయో కూడా చూడకుండా బ్రీఫ్ కేసులో పెట్టుకొని లత వంక చూడకుండానే విసురుగా కిందికి వెళ్ళి కారెక్కి ఇంటివైపు బయలుదేరాడు. మేడ మీద నుంచి వినవచ్చిన కేకలు, ఘర్షణ విని పనివాళ్ళు పరిగెత్తి వచ్చేసరికి ప్రసాద్ లత మీద నుంచి లేచి బీరువా తెరిచి డబ్బులు తీసుకొని వెళ్ళిపోవడం అంతా అక్కడున్న పనివాళ్ళు చూశారు. జరిగిందేమిటో అర్థం కాక అంతా ఒక్క క్షణం నిలబడిపోయారు అక్కడే. లత వంక చూశారు. లత మొహం నల్లగా మాడిపోయింది. మెడ దగ్గర కమిలిపోయింది. ఒంట్లో ప్రాణం ఉందో లేదో అన్నట్లు వాలిపోయి ఉన్న ఆమెని అంతే గాబరపడిపోయారు అక్కడి వాళ్ళు. ఇంట్లో ఉండే ముసలి నౌకరు చప్పున తెలివి తెచ్చుకొని ఫోను దగ్గరికి పరిగెత్తి డాక్టర్కు ఫోన్ చేశాడు. వెంటనే ఎవరో నీళ్లు తెచ్చి చల్లారు. లత కనురెప్పలు తెరుచుకున్నాయి. ప్రసాద్ గొంతు నులిమి డబ్బు తీసుకుపోయాడు. పోలీసులకి చెప్పు వెంకన్న, డాక్టరు హీనస్వరంతో నోటిలోంచి వచ్చినట్టు వినిపించింది అందరికీ. డాక్టరు వచ్చేలోగానే లత మూసిన కళ్ళు మళ్ళీ తెరవలేదు. ఇక లత విషయం అలా ఉండగా, అమ్మ ఇదిగో తెచ్చాను, ముందు ఇది ఖర్చు పెట్టి బట్టలవి కొనండి, తర్వాత రేపో ఎల్లుండో బ్యాంక్ నుంచి మిగతాది తీసుకువస్తాను అంటూ ప్రసాద్ బ్రీఫ్ కేసులోంచి నోట్ల కట్టలు లెక్కపెట్టి తీశాడు. 10,000 ఉన్నాయి. ఇంట్లో అంతా క్యాష్ పూర్తిగా ఉండదు అని తెలుసు ప్రసాద్కి. ఇక తల్లి తండ్రి ప్రసాద్ పెళ్లి వివరాలు మాట్లాడుకుంటుండగానే అరగంటలో ఇంటి బయట పోలీస్ జీపు ఆగింది.
మిస్టర్ ప్రసాద్, యు ఆర్ అండర్ అరెస్ట్ అన్నాడు ఇన్స్పెక్టర్. అంతా బిత్తరపోయి చూశారు. షాక్లో ఉండిపోయారు. ప్రసాద్ మొహం కల తప్పింది. ఆ రాక్షసి డబ్బు తీసుకొచ్చినందుకు పోలీసులకి పట్టించిందన్న మాట అని అనుకున్నాడు మనసులో ప్రసాద్. నిబ్బరం నటిస్తూ, ఏ నేరానికి అన్నాడు ప్రసాద్ ఇన్స్పెక్టర్ని. మీ వైఫ్ని హత్య చేసినందుకు, ఆమె డబ్బు దొంగిలించినందుకు అన్నాడు ఇన్స్పెక్టర్ గారు. అంతా ఒక్కసారన్నారు. అవక్కయ్యారు. ప్రసాద్ కలవరపడిపోయాడు. లతను తను చంపాడా? కోపంతో, కసితో ఆమె నోరు మూయించడానికి గొంతు పట్టుకున్నాడు అని. కానీ చంపాడా? నిజంగా చచ్చిపోయిందా? చెమటలు పట్టాయి ప్రసాద్కి. ఆమెని మీరు గొంతు పిసికి చంపారు. దానికి సాక్ష్యంగా పనివారు ఉన్నారు. మీరు వెంటనే రావాలి అని. చనిపోయే ముందు మీరు ఆ పని చేశారని ఆమె స్వయంగా నౌకర్తో చెప్పింది. యు ఆర్ అండర్ అరెస్ట్ అని ఇన్స్పెక్టర్ అన్నాడు. వెంటనే పోలీసులు పోలీస్ స్టేషన్కి రండి అని ప్రసాద్ని తీసుకువెళ్తారు. ప్రసాద్, ఏమిటిరా ఇదంతా? ఏం జరిగిందిరా నాయనా? లతనేం చేశావురా? ఎందుకు చంపావురా అని పలు రకాల ప్రశ్నలు. నీవు కోడలని చంపడం ఏమిటిరా అంటూ కాంతమ్మ అయోమయంగా చూస్తూ అంది. ప్రసాద్ తల వంచుకున్నాడు. వెంకట్రావు గారు తేరుకొని, ఇన్స్పెక్టర్, ఏమిటిదంతా? మా వాడు హత్య చేయడం ఏమిటి? డబ్బు దొంగిలించడం ఏమిటి? లత వాడి భార్య. అది వాడి ఇల్లు. వాడింట్లో వాడు దొంగతనం చేయడం ఏమిటి? ప్రసాద్, ఏమిటి ఇదంతా? సరిగ్గా జరిగిందేందో చెప్పు ఆందోళనగా అన్నారు వెంకట్రావు గారు. ప్రసాద్ నిలబడలేనట్టు కుర్చీలో కూలబడ్డాడు. లత చచ్చిపోయింది. ఆ వార్త వినగానే అతనికి తెలియకుండానే ఏదో రిలీఫ్గా ఫీల్ అయ్యాడు ప్రసాద్. ఆ రాక్షసి నుంచి తనకి ఇక విముక్తి దొరికిందని. కానీ హత్య కేసు శిక్ష అని వణికిపోయాడు. ఇన్స్పెక్టర్, నేను చెయ్యాలని చెయ్యలేదు. ఆవేశంలో, కోపంలో డబ్బివ్వలేదని నన్ను ఇరిటేట్ చేస్తుందన్న కోపంతో గొంతు పట్టుకున్నాను. అంతేకాని చంపాలని అనుకోలేదు అని ప్రసాద్ ఇన్స్పెక్టర్ గారితో చెప్పాడు. అదంతా పోలీస్ స్టేషన్లో చెబుతువు కానీ నీవు మీ స్టేట్మెంట్ అక్కడ ఇద్దువు కానీ పదండి అంటూ బ్రీఫ్ కేస్లో డబ్బు పెట్టి పట్టుకుని బయలుదేరారు వెంకట్రావు. ఇక కాంతమ్మ దంపతులు వాళ్ళ మతులు పోయినట్టుగా వారిలా కింద కూలబడ్డారు. మర్నాడు పేపర్లో వచ్చిన లత హత్య వార్త పట్టణంలో సంచలనం రేపింది. ప్రసాద్ ఫోటో, లత ఫోటోలు వచ్చాయి. ప్రసాద్ని బెయిలు ఇచ్చి విడిపించడానికి కూడా వెంకట్రావు గారికి అవకాశం లేకపోయింది. డబ్బు అప్పో చెప్పో తెచ్చి పెళ్లి చేద్దామని చూసిన ప్రత్యక్ష సాక్షులు ఉన్నందువల్ల మెజిస్ట్రేట్ బెయిలు ఇవ్వడానికి నిరాకరించారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.